ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దోపిడీ మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక స్టాక్ పాయింట్లపై పడి కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుకను తరలించారు. ఆ తర్వాత ఇసుక రీచ్ల దగ్గర తాము ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల ఇసుక దందాలు ఆకాశమే హద్దు అన్నట్టుగా సాగుతున్నాయి. ఇవి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా విజువల్స్. ఇసుక దోపిడీని సహించేదే లేదంటూ ఒకవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పైకి హుంకరిస్తున్నప్పటికీ ఆమె మాటల్ని జిల్లాలోని టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్. అధికారులు పోలీసులు చూసి చూడనట్టుగా ఉండడంతో ఇప్పుడు కోవూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా 3 లారీలు 6 ట్రాక్టర్లు అన్నట్టుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇసుక అనేటువంటిది మొట్టమొదటగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త సానుభూతి పరుడో నాయకుడో ఉండాలి. ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో, అధికారుల కన్సర్న్లో కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి, కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, తెరవమంటే తెరవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఉండాలి. అంతే. వాళ్ళకి ఏమీ రోలు లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కన్సర్న్లో. చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకుబడినటువంటి వాడిని క్యూలో ముందుకు తీసుకెళ్లి లోడ్ చేస్తారు. లేనటువంటి వాళ్ళు పాపం కోపంలో చేతిలో పట్టుకుని 2 రోజులు 3 రోజులు అష్టకష్టాలు పడతా పాపం అన్నం నీళ్లు లేకుండా అక్కడే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక ఇస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఎన్నికల ముందు పదే పదే వైఎస్ జగన్ సర్కార్పై ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చారు. ఇసుక పాలసీ ప్రకటిస్తామంటూ ప్రతిరోజు చెబుతూనే ఉన్నారు. ప్రతిరోజు ఇసుక అక్రమ తరలింపు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వానికి ఆదాయం లేకుండా, రాబడి అవసరం లేకుండా ఈరోజు పాపం కన్జ్యూమర్కి సంబంధించినటువంటి రేటు తగ్గాయంటే 4 రెట్లు 5 రెట్లు పెరిగాయి. ఎక్కడికి పోయాయి ఈ డబ్బు? ఒక పక్క మీరు ముక్కుబిండి వాడి దగ్గర వసూలు చేస్తా, ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా, ఈ డబ్బంతా ఎవరి జోబుల్లోకి పోతుంది అనేటువంటిది ఆలోచన చేస్తే బాగుంటుంది తప్ప కాగితాల మీద ఇసుక పాలసీ చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మైక్ ఒకటి తీసుకొని గతంలో ఇసుకనట్టు దోచుకున్నారు, వీళ్ళు అట్ట చేశారు, నేను ఉచితంగా ఇసుకిస్తున్నానంటే నువ్వు ఇచ్చేటువంటి ఉచిత ఇసుక ఏదైతే ఉందో దాని రేట్ ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి సమీక్షించుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఈరోజు ఉచిత ఇసుక విధానం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఈరోజు జోబులు నింపుకోవడానికి పనికొస్తుంది తప్ప పేదవాడికి కానీ, మరీ పేదవాడైతే పాపం ఈరోజు ఇల్లు నిర్మించుకోవాలనేటువంటి పరిస్థితుల్లో ఇల్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇల్లు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. మీరు ఉచితంగా ఇసుక తోలుతానని చెప్పి ఒక్క ట్రిప్ కూడా ఇసుక తోలినటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వనరులు టీడీపీ నేతలకు ఆదాయ వనరులుగా మారిపోయాయి. పర్యావరణానికి హాని జరిగినా పర్వాలేదన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తూ ఇసుకను అక్రమంగా సరఫరా చేస్తున్నారు. ప్రతి చోట పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పచ్చ పార్టీ నేతలు సిఫార్సు చేసిన వారికి ఇసుక సులువుగా దొరుకుతుంది. మిగతా వారికి మాత్రం మొండి చేయి చూపుతున్నారు. రోజుల తరబడి ఎదురు చూసి అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తూ కొనుక్కునేవారు తిట్టుకుంటూనే ఆ పని చేస్తున్నారు. దాంతో టీడీపీ ఇసుక మాఫియా 2 చేతుల కోట్లాది రూపాయలు సంపాదించేస్తోంది.